బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల గిరిజన బాలుర వసతి గృహంలో 10th క్లాస్ స్టూడెంట్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వసతి గృహంలో ఏమి జరిగిందో ఏమో కానీ ఓ స్టూడెంట్ బలయ్యాడు. ఎప్పట్లాగా రాత్రి పడుకున్న నేనావత్ దేవేందర్ తెల్లారిన నిద్ర లేకపోవడంతో సిబ్బంది అనుమానించారు. పిలిచినా పలకకపోవడంతో వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే స్టూడెంట్ను పరిశీలించిన వైద్యులు కొన్ని గంటల ముందే మృతి చెందినట్టు నిర్ధారించారు. వసతి గృహంలో దేవేందర్కు ఎలాంటి గొడవలు లేవని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ట్రైబల్ డెవలప్మెంట్ అధికారి కమలాకర్ రెడ్డి విద్యార్థి మృతదేహాన్ని సందర్శించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల గిరిజన బాలుర వసతి గృహంలో 10th క్లాస్ స్టూడెంట్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వసతి గృహంలో ఏమి జరిగిందో ఏమో కానీ ఓ స్టూడెంట్ బలయ్యాడు. ఎప్పట్లాగా రాత్రి పడుకున్న నేనావత్ దేవేందర్ తెల్లారిన నిద్ర లేకపోవడంతో సిబ్బంది అనుమానించారు. పిలిచినా పలకకపోవడంతో వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే స్టూడెంట్ను పరిశీలించిన వైద్యులు కొన్ని గంటల ముందే మృతి చెందినట్టు నిర్ధారించారు. వసతి గృహంలో దేవేందర్కు ఎలాంటి గొడవలు లేవని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ట్రైబల్ డెవలప్మెంట్ అధికారి కమలాకర్ రెడ్డి విద్యార్థి మృతదేహాన్ని సందర్శించారు. పేరు దేవేందర్ తల్లిపేట చందు మధుచి కంపల్లి అబ్బాయి. అయితే నైట్ టీ తాగిండు. టీ తిన్న తర్వాత టీ తాగి స్నాక్స్ పండుకున్నాడు. పండుకున్న తర్వాత ఆటోమేటిక్ ఇది అయిపోయింది. అబ్బాయి 10th క్లాస్ అబ్బాయి.